నమస్తే, వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు ప్రొడక్షన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తెరకెక్కించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ చిత్రం మార్చి 1వ తేదీన జీ తెలుగు టెలివిజన్ ఛానల్లో టెలికాస్ట్ అవుతోందని ఇటీవలే ప్రకటించారు. అదే రోజున జీ5 ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుందని 2 రోజుల క్రితం ప్రోమోలో వెల్లడించారు. ఈ క్రమంలో వెంకీ, అనిల్ రావిపూడిలతో ఓ ప్రమోషనల్ వీడియో షూట్ చేశారు. ఇందులో ఏంటి అనిల్ ఇలా వచ్చావు, స్క్రిప్ట్ తెచ్చేసావా అని వెంకటేష్ అడగ్గా కొన్ని పేపర్లు చేతిలో పెట్టుకొని ఉన్న అనిల్ అవును సార్, కాకపోతే ప్రమోషనల్ స్క్రిప్ట్ అని నవ్వుతూ అంటాడు. దీంతో ప్రమోషన్లా ఏంటి అనిల్, వదలవా, అలిసిపోయా, ఇంకా ప్రమోషన్స్ ఏంటి అంటూ వెంకి కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీ ప్రీమియర్ రాబోతుందని, ఆడియన్స్కి మరోసారి మనం ప్రేమగా చెప్తే బాగుంటుందని అనిల్ రావిపూడి కూల్ చేస్తాడు. చివరిలో ఇద్దరు కలిసి జీ తెలుగులో మార్చి 1న శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రాన్ని మిస్ కావద్దని చెబుతారు. ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారని, తమ మీద తామే సెటర్లు వేసుకుంటూ చేసిన ఈ ఫన్నీ వీడియో ఆకట్టుకుంటుంది. వీళ్ళు ఇప్పట్లో ప్రమోషన్స్ ఆపేలా లేరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే 6 నిమిషంలో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా, ఆది దంపతులండి బాబు. దిష్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. చైల్డిష్ మెంటాలిటీ. తెలుగులో మాట్లాడు. డోంట్ వరీ మీనా, ఐ హావ్ ఎ ప్లాన్, ఎవ్రీథింగ్. తెలుగులో మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా. నువ్వు చక్కని చొక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. గూస్ బంప్స్ కెన్ స్వాట్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే.